Question number 20. The question is 1 comma minus 1 by 2 comma 1 by 4 and so on are in GP. GP means geometric progression. Then find eighth term. 1 minus 1 by 2, 1 by 4 and so on ఇవన్నీ కూడా geometric progression లో ఉన్నాయన్నాడు. సో మనల్ని ఎయిత్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, సో ఇన్ geometric progression మనకు ఇన్ జీపీ ఎయిత్ టర్మ్ అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ nth టర్మ్ ఫార్ములా తెలియాలి. nth టర్మ్ కి ఫార్ములా ఏంటంటే a ఇంటూ an ఈక్వల్ టు a ఇంటూ r పవర్ n మైనస్ 1. ఇక్కడ a అంటే ఏంటంటే ఫస్ట్ టర్మ్, a మీన్స్ ఫస్ట్ టర్మ్, a ఈక్వల్ టు 1, r ఈక్వల్ టు కామన్ రేషియో అంటాం. జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో కామన్ రేషియో అంటాం. సో ఈ కామన్ రేషియో ఫార్ములా ఏంటంటే a2 బై a1. a2 బై a1 అంటే సెకండ్ టర్మ్ a2, a1 అంటే ఫస్ట్ టర్మ్. సో దట్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్ ఏముంది ఇక్కడ మైనస్ 1/2, మైనస్ 1/2 బై ఫస్ట్ టర్మ్ ఏముంది 1. దేర్ ఫోర్ ఆర్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ మైనస్ 1/2/1 అంటే మైనస్ 1/2 వస్తుంది. ఏ వాల్యూ ఉంది మనకు ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు nth టర్మ్ అంటే ఇక్కడ ఎన్నో టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఎయిత్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో కాబట్టి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే a8 ఈక్వల్ టు a ఇంటూ ఏ ఫస్ట్ టర్మ్ ఏముంది 1, a ఈక్వల్ టు 1 ఇంటూ ఆర్ వాల్యూ minus 1/2 whole power n minus 1 means 8 minus 1, that equal to 1 into minus 1/2 whole power 8 minus 1 అంటే 7, that equal to 1 into minus 1/2 whole power 7 ఏమవుతుంది minus 1/2 whole power 7 అవుతుంది, minus 1/2 whole power 7. సో ఇప్పుడు ఈ పవర్ లో ఉన్న 7 ని మనము minus 1 కి అప్లై చేస్తాము అండ్ 2 కి అప్లై చేస్తాం. సో దేనికి అకార్డింగ్ అంటే a by b whole power m ఈక్వల్ టు a పవర్ m బై b పవర్ m బేసిస్ లో. సో మైనస్ 1 హోల్ పవర్ 7 బై 2 పవర్ 7. సో దట్ ఈక్వల్ టు మైనస్ 1 కి ఇక్కడ పవర్ అనేది ఆడ్ నెంబర్ ఉంది. పవర్ ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మైనస్ 1 ని ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకు మైనస్ 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 2 పవర్ 7 వాల్యూ ఈస్ 128. సో దేర్ ఫోర్ మనకు a8 వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ మనకు మైనస్ 1 బై 128, థర్డ్ ఆప్షన్. Question number 21. 4, 7, 10 and so on are in AP. Then sum of 15 terms is 4, 7, 10. ఇలాగ సిరీస్, ఈ సిరీస్ ఏపీలో ఉంది అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంది. మనల్ని సమ్ ఆఫ్ 15 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, సో ఇన్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఇక్కడ సమ్ ఆఫ్ 15 టర్మ్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సమ్ ఆఫ్ n టర్మ్స్ కి ఫార్ములా తెలుసుకుందాం. సమ్ ఆఫ్ n టర్మ్స్ కి ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఎస్, ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఇక్కడ s15 కనుక్కోవాలి. సమ్ ఆఫ్ 15 టర్మ్స్ ఈక్వల్ టు n అంటే మనం 15 వేసుకోవాలి. n 15/2 ఇంటూ 2a, 2 ఇంటూ a అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్. ఈ సిరీస్ లో మనకు ఫస్ట్ టర్మ్ ఏంటి 4. ఓకే, సో 4 ప్లస్ n మైనస్ 15 మైనస్ 1 ఇంటూ d. సో d అంటే కామన్ డిఫరెన్స్ అమ్మా. ఏవైనా 2 కన్సిక్యూటివ్ టర్మ్స్ మధ్య తీసుకునే డిఫరెన్సెస్ అంటే మైనస్ చేసి తీసుకోవాలి. సో ఇక్కడ చూసామంటే మనకు a అనేది ఫస్ట్ టర్మ్, a1 సెకండ్ టర్మ్, a2 థర్డ్ టర్మ్ ఇలాగ ఉంటుంది కదా. సో మనకు a1 మైనస్ a తీసుకోవచ్చు, లేదా a2 మైనస్ a1 తీసుకోవచ్చు, ఎలా అన్నా తీసుకోవచ్చు. కామన్ డిఫరెన్స్ ఏం చేద్దాం, a2 మైనస్ a1 చేద్దాం. సో దట్ ఈక్వల్ a2 మైనస్ a1 అంటే 10 మైనస్ 7. సో దట్ ఈక్వల్ టు 3. సో d ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్ మనకి ఎంత వచ్చింది 3 వచ్చింది. సో 3 వాల్యూ ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ s15 ఈక్వల్ టు 15/2 ఇంటూ 2 4s are 8 ప్లస్ 15 మైనస్ 1 14 into 3, that equal to 15/2 into 8 plus 42, that equal to 15/2 into 8 plus 42 ఎంత 50. 2 1s are 2 25s are, that equal to 15 into 25 మనకు వాల్యూ ఎంత అవుతుందంటే 375. సో మనకు సమ్ ఆఫ్ 15 టర్మ్స్ ఇప్పుడు ఎంత వచ్చింది మనకు 375 వచ్చింది.
So option 3. Question number 22. 10th term of AP 13, 8, 3, -2 and so on is మనకి ఇచ్చిన సిరీస్ 13, 8, 3, -2 and so on. ఇవన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి. మనల్ని 10th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 10th టర్మ్ అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ nth టర్మ్ కి ఫార్ములా తెలియాలి. ఇన్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో nth టర్మ్ an కి ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. an ఈక్వల్ టు ఇక్కడ a అంటే ఫస్ట్ టర్మ్ 13 ప్లస్ n, మనం ఎన్నో టర్మ్ కనుక్కోవాలి, మనం 10th టర్మ్ కదా కనుక్కోవాలి, a10 ఇక్కడ. సో a ఫస్ట్ టర్మ్ ప్లస్ n 10 minus 1 into d equal to common difference. So a2 minus a1 చేసుకున్నామంటే a2 3 minus 8 equal to -5. సో కామన్ డిఫరెన్స్ ఇక్కడ ఎంత వచ్చింది మనకు, d equal to -5 into -5. a10 equal to 13 plus 10 minus 1 9 into -5. a10 equal to 13 plus into minus 9 5s are 45. a10 equal to 13 minus 45 minus 32. Option 1. Question number 23. Which term of the GP series ఇచ్చాడు ఇక్కడ √3, 3, 3√3 and so on is 729. ఈ సిరీస్ లో ఏ టర్మ్ మనకు 729 అవుతుందో ఇచ్చాడు. ఆ టర్మ్ వాల్యూ ఇచ్చేసాడు. అది ఎన్నో టర్మ్, ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ టర్మ్ వస్తుంది కదా, అలా ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్, అలా ఎన్నో టర్మ్ కి మనకు 729 వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో nth టర్మ్ కి ఫార్ములా an ఈక్వల్ టు a ఇంటూ r పవర్ n మైనస్ 1. సో ఇక్కడ a అంటే ఫస్ట్ టర్మ్, a ఈక్వల్ టు ఈ సిరీస్ లో ఫస్ట్ టర్మ్ మనకు √3. నెక్స్ట్ r ఈక్వల్ టు కామన్ రేషియో, a2 కన్సిక్యూటివ్ నంబర్ టర్మ్స్ కన్నా మనము రేషియో తీసుకుంటే దాన్ని మనం కామన్ రేషియో అంటాము. అది మొత్తం సిరీస్ లో సేమ్ గా ఉంటుంది. కామన్ రేషియో a2 కన్సిక్యూటివ్ టర్మ్స్ తీసుకున్న కామన్ రేషియో సేమ్ గా ఉంటుంది జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో. సో ఇక్కడ r ఈక్వల్ టు a2 బై a1 అనుకుందాము. సో సెకండ్ టర్మ్ 3 బై √3. ఓకే, సో r ఈక్వల్ టు మనకు 3 బై √3 వచ్చింది. మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ √3 లో ఉండేదాన్ని డినామినేటర్ లో ఉండే ఇర్రేషనల్ నంబర్ ని రేషనలైజ్ చేస్తాం. రేషనలైజ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇంటూ √3 బై √3, న్యూమరేటర్ కి డినామినేటర్ కి √3 తో మల్టిప్లై చేయాలి. సో నా r ఈక్వల్ టు 3√3 బై √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సల్, అండ్ ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో నా r ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, √3 వచ్చింది. ఈ r వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, a అండ్ r వాల్యూస్ ని. సో నువ్వు ఎంత టర్మ్ వాల్యూ ఇచ్చాడు, కాకపోతే అది ఎన్నో టర్మ్ అనేది మనం ఇక్కడ n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఎన్నో టర్మ్ అనేది. ఓకే, సో ఏ వాల్యూ ఎంత, √3 ఇంటూ r వాల్యూ √3 పవర్ n మైనస్ 1 దట్ ఈక్వల్ టు an వాల్యూ ఎంత ఇచ్చాడు, 729 ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే ఇది ఏ ఫార్మ్ లో ఉంది, a పవర్ m ఇంటూ a పవర్ n ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n, a పవర్ m ప్లస్ n. సో దట్ ఈక్వల్ టు √3 హోల్ పవర్, ఇక్కడ పవర్ లో ఏం లేదంటే 1 ఉంది అనుకుంటాం, 1 ప్లస్ n మైనస్ 1. ఓకే, సో దట్ ఈక్వల్ టు 729. సో ఇక్కడ +1 -1 క్యాన్సల్, √3 హోల్ పవర్ n ఈక్వల్ టు 729. ఇక్కడ మనం √3 కి 3 పవర్ రూట్ ని మనం 1/2 గా పవర్ 1/2 గా రాసుకోవచ్చు. ఓకే, 3 పవర్ 1/2 హోల్ పవర్ n ఈక్వల్ టు 729 ని మనము 3 పవర్ 6 గా రాసుకోవచ్చు. ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసి 3 తో 729 ని 3 పవర్ 6 గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏ ఫార్మ్ లో ఉంది అంటే a పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు a పవర్ mn. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే a3 పవర్ n/2 దట్ ఈక్వల్ టు 3 పవర్ 6. సో బేసెస్ సేమ్ గా ఉన్నాయి కాబట్టి మనం పవర్స్ ని ఈక్వేట్ చేసుకోవచ్చు. సో దేర్ఫోర్ n/2 ఈక్వల్ టు 6. n ఈక్వల్ టు డివిజన్ లో ఉండే 2 ని ట్రాన్స్పోజ్ చేసామంటే మల్టిప్లికేషన్ కి అవుతుంది, 6 into 2. ఓకే, నా n ఈక్వల్ టు మనకు 6 2 దగ్గర ఎంత 12. సో అది ఎన్నో టర్మ్ వస్తుందంటే ఈ సిరీస్ లో 729 వాల్యూ 12th టర్మ్ కి వస్తుంది అనమాట. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ 2. సెకండ్ ఆప్షన్ ఆన్సర్ 12. Question number 24. If the slope of the line through
2, -7 and x, 5 is 3. Then x equal to మనకి ఇక్కడ 2 కోఆర్డినేట్ పాయింట్స్ ఇచ్చాడు. సో దానికి స్లోప్ వాల్యూ ఇచ్చేసాడు 3 అని ఇచ్చేసాడు. మనము ఇప్పుడు ఈ 2 కోఆర్డినేట్ పాయింట్స్ లో ఒక x వాల్యూ అని ఉంది. ఇక్కడ సెకండ్ కోఆర్డినేట్ పాయింట్ లో x వాల్యూ ఉంది. ఈ x వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో బిఫోర్ దట్ we need to know about the slope formula. Slope m equal to y2 minus y1 by x2 minus x1. ఇక్కడ ఇచ్చిన రెండు కోఆర్డినేట్స్ లో మనకు x1 y1 x2 y2 గా రాసుకోవాలి. x1 y1 x2 y2. ఓకే, సో ఇప్పుడు మనము వీటిని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాము. స్లోప్ వాల్యూ మనకు ఆల్రెడీ 3 ఇచ్చేసాడు. 3 ఈక్వల్ టు y2 5 మైనస్ y1 -7 by x2 x minus x1 2. 3 equal to 5 minus into minus plus 7 by x minus 2. సో మనం ఇప్పుడు దీన్ని ఈ x minus 2 ని ఇటు పక్కకు ట్రాన్స్పోజ్ చేద్దాము. 3 into x minus 2 equal to 5 plus 7 12. 3 into x 3x minus 3 into 2 6 equal to 12. 3x minus 6 ని ట్రాన్స్పోజ్ చేద్దాము. 12 minus 6 ట్రాన్స్పోజ్ అయితే plus 6 అవుతుంది. 3x equal to 12 plus 6 18. Now x equal to 3 ని ట్రాన్స్పోజ్ చేస్తే 18 divided by 3. 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్. 3 1s are 3 6s are. Therefore value of x that we got is 6. Option 3. Question number 25. If 8, 1, k, -4, 2, -5 are collinear, then k equal to మనకు ఇలా 3 కోఆర్డినేట్ పాయింట్స్ ఇచ్చి కోలీనియర్ అన్నాడంటే మనము యాక్చువల్గా 2 కోఆర్డినేట్ పాయింట్స్ ఉంటే మనం స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ 3 కోఆర్డినేట్ పాయింట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8, 1, k, -4, 2, -5. సో కోలీనియర్ అంటే ఏంటంటే ఆల్ ద పాయింట్స్ విల్ బి లయింగ్ ఆన్ ద సేమ్ లైన్. సో అన్ని పాయింట్స్ కూడా సేమ్ లైన్, ఒకే లైన్ పైన ఉండే వాటిని ఏమంటామంటే కోలీనియర్ అంటాం. ఇలా పాయింట్స్ అన్ని కోలీనియర్ గా ఉంటే ఇక్కడ మనకు ట్రయాంగిల్ అనేది ఫామ్ కాదు. ఓకే, అప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుంది? 0. అసలు ట్రయాంగిలే లేదు కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 0. మన కోఆర్డినేట్ జామెట్రీలో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కి ఫార్ములాని బేస్ చేసుకొని మనము ఇక్కడ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. సో ఇక్కడ మనం ఈ 3 కోఆర్డినేట్స్ లో వన్ ఆఫ్ ద వాల్యూ, ఒక కోఆర్డినేట్ లో x వాల్యూ లేదు, x ప్లేస్ లో k ఉంది. ఆ k వాల్యూని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. We know that the area of triangle related to coordinate geometry. So area of triangle formula equal to half into modulus of x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. ఇక్కడ చూసారంటే ఈ ఫార్ములాలో x y y రాసుకోవాలి. సో నంబర్స్ చూసారంటే 1 2 3 2 3 1 3 1 2 ఇలాగా కంటిన్యూస్ ఆర్డర్ లో రాసుకోవాలన్నమాట. 3 times సరిపోతుంది. ఫార్ములా ఈజీగానే ఉంటుంది. దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1. ఇక్కడ మనకి ఇచ్చిన కోఆర్డినేట్స్ లో x1 y1 x2 y2 x3 y3 అని రాసుకోవాలి. x1 y1 x2 y2 x3 y3. x1 వాల్యూ ఎంత? 8 into y2 minus y3. y2 వాల్యూ -4 minus y3 -5. నెక్స్ట్ ప్లస్ x2 into k into y3 minus y1. y3 వాల్యూ -5 minus y1 1. నెక్స్ట్ ప్లస్ x3 into 2 into y1 minus y2. y1 వాల్యూ ఎంత ఇక్కడ మనకు? 1 minus y2 minus 4. That equal to half into modulus of 8 into -4 minus into minus plus 5. Next plus k into -1 -5 -1 ఏమవుతుంది? రెండింటిని రెండు మైనసెస్ కాబట్టి యాడ్ చేసి మైనస్ సింబల్ పెట్టాలి. -6 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 2 into 1 minus into minus plus 4.
దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ 8 ఇంటూ 5 minus 4 1. నెక్స్ట్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ ఏమవుతుంది మైనస్ అయిపోతుందమ్మా. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 ఇంటూ కే 6k ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 4 2 ఇంటూ 5. సో మనం ఈక్వల్ టు 0 అని మెన్షన్ చేసుకోవాలి. పాయింట్స్ కొలీనియర్ గా ఉన్నప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనకు ఈక్వల్ టు 0 అవుతుంది. హాఫ్ ఇంటూ 8 ఇంటూ 1 మైనస్ 6k ప్లస్ 2 ఇంటూ 5 ఈక్వల్ టు 0. హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ 8 ఇంటూ 1 8 మైనస్ 6k ప్లస్ 2 5s are 10 ఈక్వల్ టు 0. ఈ హాఫ్ నట్ పక్క పంపిస్తాము. సో 8 ప్లస్ 10 అంతా 18 మైనస్ 6k మాడ్యులస్ ఆఫ్ దట్ ఈక్వల్ టు 0 ఇంటూ 2/1. 18 మైనస్ 6k ఈక్వల్ టు 0. 18 మైనస్ 6k ఈక్వల్ టు 0. మాడ్యులస్ రిమూవ్ చేసాము. సో 18 ఈక్వల్ టు మైనస్ 6k ట్రాన్స్పోజ్ అయితే ప్లస్ 6k. 6k ఈక్వల్ టు 18. k ఈక్వల్ టు 18/6. 6 1s are 6 3s are. Therefore k ఈక్వల్ టు వాల్యూ ఎంత మనకు 3. అవర్ ఆప్షన్ నంబర్ 2. క్వశ్చన్ నంబర్ 26. The point 2, -3 divides the line segment joining the points -1, 3, 4, -1 in the ratio. మనల్ని ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే ఈ 2, -3 అనే పాయింట్ ఒక లైన్ సెగ్మెంట్ ని ఆ లైన్ సెగ్మెంట్ దేని ద్వారా జాయిన్ చేయబడుతున్నాయి అంటే ఈ 2 కోఆర్డినేట్ పాయింట్స్ ద్వారా జాయిన్ చేయబడుతున్నాయి. ఈ పాయింట్ అనేది ఈ 2 కోఆర్డినేట్స్ వల్ల ఫామ్ అయిన లైన్ ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందని ఫైండ్ అవుట్ చేయాలి. సో కొంచెం బ్రీఫ్ గా వేసుకుంటే -1, 3, 4, -7 ఈ విధంగా 2 కోఆర్డినేట్స్ ద్వారా ఒక లైన్ ఫామ్ అయితే దాంట్లో 2, -3 అనే పాయింట్ ఏ రేషియోలో ఈ లైన్ ని డివైడ్ చేస్తుందని. సో ఒక పార్ట్ ని m గాను ఇంకో పార్ట్ ని n గాను అనుకుందాం. సో కోఆర్డినేట్ జామెట్రీ నుంచే ఈ ప్రాబ్లం కూడా మనకు ఫార్ములా మనం సెక్షన్ ఫార్ములా యూజ్ చేస్తాము. సెక్షనల్ ఫార్ములా. సో సెక్షనల్ ఫార్ములా ఏంటంటే మనకు రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. సో దట్ ఈక్వల్ టు ఏ పాయింట్ మనకు ఇక్కడ డివైడ్ చేసేది 2, -3. సో m వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ అంటే స్లోప్ ఇన్ ద రేషియో మనకు ఏ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది m/n ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి mn వాల్యూస్ లేవు మనం సబ్స్టిట్యూట్ చేసేకి x2 x1 y2 y1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఈ 2 కోఆర్డినేట్స్ లో x1 y1 ఒకటి x2 y2 ఒకటి గాని తీసుకొని సో ఆ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. m ఇంటూ x2 ప్లస్ లో వాల్యూ ఎంత ఉంది 4. m ఇంటూ 4 ప్లస్ n ఇంటూ x1 వాల్యూ -1 బై m ప్లస్ n m ఇంటూ y2 -7 ప్లస్ n ఇంటూ y1 3 బై m ప్లస్ n ఈక్వల్ టు 2, -3. సో ఇక్కడ 4 ఇంటూ m 4m ప్లస్ ఇంటూ మైనస్ n బై m ప్లస్ n ప్లస్ ఇంటూ మైనస్ 7m ప్లస్ 3n బై m ప్లస్ n ఈక్వల్ టు 2, -3. సో ఇప్పుడు మనం ఈ కోఆర్డినేట్ ని ఈక్వేట్ చేసుకుంటే 4m మైనస్ n బై m ప్లస్ n ఈక్వల్ టు 2. నెక్స్ట్ -7m ప్లస్ 3n బై m ప్లస్ n ఈక్వల్ టు -3. మనం ఏదో ఒకటి ఈక్వేట్ చేసుకున్నా మనకు రేషియో వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. రెండింటిని చేసి చూద్దాము. 4m మైనస్ n ఈక్వల్ టు 2 ఇంటూ m ప్లస్ n. 4m మైనస్ n ఈక్వల్ టు 2 ఇంటూ m 2m ప్లస్ 2 ఇంటూ n 2n. m's వన్ సైడ్ n's వన్ సైడ్ రాసుకుందాం. 4m ప్లస్ 2m ట్రాన్స్పోజ్ అయితే -2m ఈక్వల్ టు 2n మైనస్ n ట్రాన్స్పోజ్ అయితే ప్లస్ n. 4m మైనస్ 2m
2m ఈక్వల్ టు 2n ప్లస్ n 3n. సో మనకు రేషియో పరంగా రాయాలి కాబట్టి n ని ఇటుపక్క ట్రాన్స్పోజ్ చేసుకుందాం, 2 ని ఇటుపక్క ట్రాన్స్పోజ్ చేద్దాం. m బై n ఈక్వల్ టు 3/2. ఓకే, మనకు రేషియో ఏమొచ్చింది, m:n రేషియో 3:2 వచ్చింది. అంటే ఆ పాయింట్, ఆ 2 కోఆర్డినేట్ పాయింట్ ద్వారా వెళ్ళే ఆ లైన్ ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందంటే 3:2 అనే రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇక్కడతో వేసుకున్నా చాలు, ఇది కావాలన్నా వెరిఫై చేసుకోవచ్చు. -7m ప్లస్ 3n ఈక్వల్ టు, సో m ప్లస్ n ని ట్రాన్స్పోజ్ చేస్తే -3 ఇంటూ m ప్లస్ n -7m ప్లస్ 3n ఈక్వల్ టు -3 ఇంటూ m -3m ప్లస్ ఇంటూ మైనస్ -3n. నెక్స్ట్ -7m -3m ఇంటూ ట్రాన్స్పోజ్ అయితే ప్లస్ 3m ఈక్వల్ టు -3n ప్లస్ 3n ట్రాన్స్పోజ్ అయితే -3n. -7m ప్లస్ 3m, ఇక్కడ 7m లోంచి 3m పోతే 4m, బట్ ద హయ్యర్ వాల్యూ గాట్ ద సింబల్ ఆఫ్ -4m, దట్ ఈక్వల్ టు -3n -3n. రెండు వాల్యూస్ సేమ్, మైనస్ ఉంది కాబట్టి యాడ్ చేసి మైనస్ వేసుకోవాలి, -6n. సో బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ చేద్దాం. సో ఇక్కడ సేమ్ రేషియో విధంగా రాసుకుంటే m బై n ఈక్వల్ టు 6/4, 2 2s are 2 3s are, m:n ఈక్వల్ టు 3:2. ఓకే, సో మనకు ఆ పాయింట్ అనేది ఆ స్ట్రైట్ లైన్ ని m:n 3:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. క్వశ్చన్ నంబర్ 27. ద సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ whose vertices are 3, -5, -7, 4, 10, -2 is. సో ఇక్కడ మనకు సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, వర్టిసెస్ కోఆర్డినేట్స్ ఇచ్చాడండి. సో ఈ వర్టిసెస్ కోఆర్డినేట్స్ ని మనము ఒకటి x1 y1 x2 y2 x3 y3 అనుకుందాం. సెంట్రాయిడ్ కి ఫార్ములా మనకు కోఆర్డినేట్ జామెట్రీ పరంగా సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటంటే సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ కి దట్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3/3, y1 ప్లస్ y2 ప్లస్ y3/3, దట్ ఈక్వల్ టు x1 వాల్యూ ఎంత, 3 ప్లస్ x2 -7 ప్లస్ x3 10/3, y1 -5 ప్లస్ y2 4 ప్లస్ y3 -2/3, that equal to 3 plus into -7 plus 10/3, -5 plus 4 plus into -2/3. So that equal to 3 plus 10 13, 13 minus 7 6/3, -5 minus 2 -7 -7 plus 4 -3/3. So here 3 1s are 3 2s are, 3 1s are 3 1s are. So that equal మనకు సెంట్రాయిడ్ ఏమొచ్చింది, 2/1 అంటే 2, -1/1 అంటే -1. సో 2, -1. ఆప్షన్ నంబర్ 4. క్వశ్చన్ నంబర్ 28. The ratio of the corresponding sides of two similar triangles is 5:3. Then the ratio of their areas. Two similar triangles ఉన్నాయి, ఆ 2 similar triangles లో కరస్పాండింగ్ సైడ్స్ అనేవి 5:3 అనే రేషియోలో ఉంది. వాటి ఆ 2 ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ అనేవి ఏ విధంగా ఏ రేషియోలో ఉంటాయని చెప్పాలి. మనకు ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్ లో థీరం స్టేట్మెంట్ ఒకటి ఉంది, ఏంటంటే ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ ని రేషియో అనేది దేనికి ఈక్వల్ గా ఉంటుందంటే ఈజ్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్. వాటి కరస్పాండింగ్ సైడ్స్ ఏదైతే రేషియోలో ఉంటాయో దాన్ని స్క్వేర్ చేస్తే ఓకే వాల్యూ ఎంతైతే వస్తుందో ఆ వాల్యూకి ఈక్వల్ గా ఉంటుంది రేషియో ఆఫ్ ఏరియాస్ అనేది. ఇక్కడ మనకు కరస్పాండింగ్ సైడ్స్ ఏ రేషియో ఇచ్చాడంటే 5:3 ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని ఈ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ అనేవి ఏ రేషియోలో ఉంటాయని చెప్పాలంటే వీటిని స్క్వేరింగ్ చేయాలి. 5² 3², 5²
25:3 square 9. ఓకే, సో మన కరస్పాండింగ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ లో కరస్పాండింగ్ సైడ్స్ 5:3 అనే రేషియోలో ఉంటే వాటి ఏరియా అనేది వీటికి స్క్వేర్ కి ఈక్వల్, వీటి స్క్వేర్ కి రేషియో తీసుకుంటే ఎంతైతే వాల్యూ వస్తుందో స్క్వేర్ చేసిన తర్వాత ఆ అంత వాల్యూకి ఈక్వల్ గా ఉంటుంది అనమాట. సో అవర్ ఆన్సర్ ఈస్ 25:9, ఆప్షన్ నంబర్ 4.